పూజా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్ష వైభవం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రముఖ జ్యోతిష్య హస్త సాముద్రిక రుద్రాక్షలు రత్నాలపై అనేక పరిశోధనలు చేసి విశ్వశాంతికై రుద్రచండీ హోమాలు నిర్వహించినటువంటి ప్రముఖ జ్యోతిష్య హస్త సాముద్రిక రత్నశాస్త్ర సాలగ్రామ రుద్రాక్ష నిపుణులు శ్రీ చాముండేశ్వరి మాత ఉపాసకులు డాక్టర్ శ్రీ కృష్ణ చాముండేశ్వర మహర్షి గారు మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. యశివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళం తయో సంస్మరణానిత్యం సర్వదా జయమంగళం. ఓం గం గణపతయే నమః శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ. గురుగారు, నవంబర్ 4వ తారీఖున మీ ఆధ్వర్యంలో 15వ విశ్వశాంతి హోమం జరగబోతుంది. మరి ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను మా ప్రేక్షకులకు వివరిస్తారా? ఈ కార్యక్రమం అంతా కూడా బాగా సన్నాహాలన్నీ జరుగుతున్నాయి. ఇంకా మనకి ఎన్నో రోజులు లేదు, ఇంకా 3 రోజులు మాత్రమే ఉంది. నవంబర్ 4వ తారీఖున మియాపూర్లో నరేన్ ఎస్టేట్స్లో ఉన్నటువంటి నరేన్ గార్డెన్స్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. నరేన్ గార్డెన్స్లో చాలా కళ్యాణ మండపాలు ఉన్నాయి. దాంట్లో ఇది ప్రత్యేకంగా కొత్తదన్నమాట. ఇది దీంతోనే ఓపెనింగ్ జరుగుతుంది. ఈ యొక్క విశ్వశాంతి హోమానికి ప్రత్యేకమైనటువంటి ఎన్నో విశేషాలు ఈ యొక్క కార్యక్రమంలో నిర్వహించడం జరుగుతుంది. అనేక పరిహారాలతో కూడుకున్నటువంటి కార్యక్రమంగా మనం చెప్పుకోవచ్చు. ఒక 5 రోజులు చేసే అంతటి పూజలు ఈ యొక్క ఒక్క రోజులోనే నిర్వహించడం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ అనేక దివ్య సాలగ్రామాలకి అనేక నదీ జలాలతో అభిషేకం చేసే అవకాశం అందరికీ భక్తులందరికీ కలిగిస్తున్నాం. కాబట్టి తప్పకుండా ఆ రోజు అందరూ కూడా రావడానికి ప్రయత్నం చేయండి. అలాగే దూర ప్రాంతాల్లో ఉన్నవారు ఏదన్నా మీరు ఈ పూజకు సహకరించాలనుకున్నా, లేకపోతే గోత్రనామాలు ఇవ్వాలనుకున్నా కూడా అలా కూడా మీరు దూరం ప్రాంతాల్లో ఉండి విదేశాల్లో ఉన్నవారు కూడా ఈ పూజలో భాగస్వామ్యం అవ్వచ్చు చక్కగా. అలాగే మనం విశ్వశాంతిగా చేస్తూ కూడా దీంట్లో పాల్గొన్న వారందరికీ పేరు మీద కూడా మనం అనేక రకాల పూజ పరిహారాలు చేస్తున్నాం. దీంట్లో ఆశ్లేష బలి పూజ అనే సర్పదోష పూజ ఉంటుందమ్మా. ఇది అన్ని రకాల దోషాలని హరించి వేస్తుంది. ఏ నక్షత్రంలో ఉన్నా కూడా వాళ్ళకి నాగదోషం ఉంటే నక్షత్ర పూజ చేసుకున్నా సరిపోదు. అంటే నక్షత్రానికి జపం చేసుకోవడం అనేది మనం చిన్నప్పటి నుంచి చేసేటప్పుడు ఆ కర్మల్లో వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అదేవిధంగా మనకి జాతక రీత్యా పరిశీలనలు చేసినప్పుడు ఈ యొక్క 12 రాసుల్లో ఉన్నటువంటి వాటి యొక్క భావాల్లో ఉన్నటువంటి ఈ యొక్క రాహుకేతువుల మధ్య పడిపోయినటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను బట్టి మనకు సర్పదోషాన్ని అనేది ఆపాదించడం, అలాగే సర్పదోషాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది. అలాగే వీటి వల్ల మనం సర్పదోషంలోకి పడిపోవటం జరుగుతుంది. దీనివల్ల అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా సంతానం లేకపోవడం, అలాగే ఆ కుటుంబంలో వివాహాలు జరగకపోవటం, అలాగే వివాహం లేట్ అవ్వటం, ఒకవేళ వివాహం అయినా కూడా సంతానం కలగకపోవటం, ఒకవేళ సంతానం అయినా వారు మెంటల్గా ఇబ్బందులు పడే అవకాశం, మానసిక దౌర్బల్యంతో కూడుకున్నటువంటి వారు, అంగవైకల్యంతో కూడుకున్నవారు, అలా విపరీతాలకు దారితీసే అవకాశాలు ఉంటాయి. అయితే కొంతమందికి ఈ కాలసర్పదోషం కాలసర్ప యోగంగా కూడా మారుతుంది. దానికి వెంటనే వివాహం కానివ్వండి, సంతానం కానివ్వండి, అన్నీ చాలా బాగా జరుగుతాయి. ఎక్కడైతే ఇతను మంచి పొజిషన్లోకి వెళ్ళాలో అక్కడ మళ్ళీ బ్రేక్ ఇస్తుంది. మళ్ళీ దానికి కొంత శాంతి ప్రక్రియ చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి యోగాన్ని వాళ్ళు పొందే అవకాశం, అలాగే అద్భుతమైనటువంటి అధికార యోగాన్ని కూడా ఈ యోగాలు కలిగిస్తాయి. అదేవిధంగా రాజకీయ మనుగడని పెంచుతాయి. సినీ పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు, ఇలా అనేక ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించిన వారందరూ కూడా కాలసర్ప యోగాన్ని పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. అదేవిధంగా మనం చూసినట్టయితే కాలసర్ప దోషంలో కొట్టుమిట్టాడుతున్న వారు చాలామందికి కూడా మనం ఈ సర్పదోషంలో ఉన్నాము అనే సంగతి తెలియదు. అలాగే చాలామంది అనుకుంటూ ఉంటారు, ఇప్పుడు దాకా బాగానే ఉన్నాం, మొన్న కూడా పోయిన సంవత్సరం నుంచే బాగోలేదు, 3 నెలల నుంచి బాగోలేదు, ఇలా కాల్స్ వస్తున్నాయి. నాకు 4 నెలల నుంచి బాగోలేదు స్వామి, 5 నెలల నుంచి బాగోలేదు, సంవత్సరం నుంచి బాగోలేదు, ఇట్లా చెప్తూ ఉన్నారు. ఇది మనం దానికి ముందు మనం ఏం చేసామో తెలుసుకుంటే ఈ 3 నెలలు సమస్య ఏంటో తెలిసిపోతుంది. కాబట్టి ఇది జస్ట్ ఒక రోజు 2 రోజుల్లో నుంచి స్టార్ట్ అయ్యే సమస్య కాదు. ఇది దాదాపు తరతరాల నుంచి మోసుకుంటూ వచ్చి ఎక్కడైతే వీక్గా ఉంటుందో అక్కడ డంపింగ్ అవుతుంది ఇదంతా. అప్పుడు దాన్ని మోసే వ్యక్తి యొక్క ప్రాబ్లమ్స్ అంతా ఇంత కాదని చెప్పుకోవాలి. నా రీసెర్చ్లో చూసుకున్నట్లయితే సర్పదోషం అనేక రకాలుగా వస్తుంది. అలాగే అన్ని రకాల దోషాలు కూడా ఈ సర్పదోషంలోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. కొద్దిగా సర్పదోషం ఇంకా ఎక్కువ ఫలితాలు, వాటి వల్ల అనేక సమస్యల్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా మనం దాదాపు చూసినట్లయితే ఈ సర్పదోషంలో మనం ఎప్పుడు మన తరాల్లో కాకుండా క్రితం తరంలో కానివ్వండి, ముందు తరాల్లో మన పెద్దలు
చేసినటువంటి అకృత్యాలు కానివ్వండి, పాపాలు కానివ్వండి, తెలిసి తెలియక చేసిన తప్పిదాలు కానివ్వండి, అలాగే సర్పాలను చంపటం కానీ, అవి అలా అండ స్థితిలో ఉన్నప్పుడు పావును చంపటం కానీ, లేకపోతే పాము పిల్లలను చంపటం కానీ, లేకపోతే పుట్ట దగ్గర ఉన్నటువంటి చెట్లు అవన్నీ పడేసినప్పుడు పుట్ట తీసేయటం కానివ్వండి, పొలంలో అకాలంగా అంటే ఇప్పుడు శ్రావణ మాసంలో ఎవరు కూడా మనకు పొలాలు దున్నరు, అందుకే ఎందుకంటే పాములన్నీ కూడా బయటకు వచ్చి సంచరించే సమయంగా ఉంటుంది. అలాగే ఆ సమయాల్లో దుక్కి దున్నినప్పుడు చనిపోయే అవకాశం ఉంది. దానివల్ల వారికి, ఎందుకంటే అవి రైతుకి నేస్తాలు, వాటికి బిరుదు కూడా ఉంది, రైతు నేస్తం ఏదంటే పామే అన్నమాట. అలా వాటిని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చేవాళ్ళు మన పూర్వం రైతులందరూ. అయితే ఇప్పుడు ఈ విష ప్రయోగాలు అవి జరుగుతుండటం వల్ల అవి కూడా చనిపోతూ ఉన్నాయి. ఎందుకంటే విషం పెట్టడం ఇవన్నీ చేస్తుంటారు పొలంలో ఎలుకల కోసం, అవి తింటాయి, ఇవి పాములు వచ్చి వాటిని తిని ఇవి చచ్చిపోతాయి. ఇది కూడా పాపమే అవుతుంది. ఎలుకను చంపడం ఒక పాపం అయితే అవి చేయటం ఇదొక పాపం అవుతుంది. ఇలా తెలిసి కానీ తెలియక కానీ వీళ్ళ తప్పిదం ఏమి లేదు, అయినా కూడా దానికి ఫలితం వస్తుంది. అంటే అంత ధర్మ సూక్ష్మం ఈ యొక్క సర్పదోషంలో ఉంది. అలాగే అంత సెన్సిటివ్ అంటే ఈ సర్పదోషం చాలా చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఒకవేళ మనం కాలసర్పదోషానికి రెమెడీ చెప్పారు గురువుగారు, వెళ్ళొచ్చాము, శ్రీకాళహస్తి వెళ్ళాము, లేకపోతే నాసిక్ వెళ్ళాము, త్రయంబకంలో చూసుకున్నాము, రామేశ్వరం వెళ్ళాము, ఇలా చేసుకున్నాము. కానీ తర్వాత పూజ అంతా అయిపోయింది, అంతా అయిపోయిన తర్వాత మనం యథాప్రకారంగా మన యొక్క బుద్ధులు ఉన్నట్టయితే మళ్ళీ యాక్టివేట్ అవుతుంది. ఈ పంచమహాపాతక దోషాలు ఏవి జరిగినా కూడా మళ్ళీ సర్పదోషం మళ్ళీ రియాక్టివేట్ అవుతుంది. ఇలా ప్రతిదీ కూడా చాలా, అంటే ప్రతిరోజు కూడా మనం ధర్మాన్ని పాటించాలి అని చెప్పటమే ఇక్కడ ఉన్నటువంటి పెద్ద కాన్సెప్ట్. నాగదోషం యొక్క ప్రభావం ఏంటంటే నువ్వు ధర్మం ఆచరించిన నాడు ఈ సర్పదోషం నిన్నేం చేయదు అనేది నేను తెలుసుకున్నటువంటి అంశం ఈ నా రీసెర్చ్లో. అలాగే ధర్మం ఆచరించాలి అంటే మనం ధర్మంగా ఉండటానికి ఎంతవరకు అవకాశం ఉందో అంతవరకు మనం చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి ప్రతిరోజు. అలాగే భూతయజ్ఞం, పితృయజ్ఞం, ఇలా ఋషి యజ్ఞం, ఇలా ఎన్నైతే మనకు ఉన్నాయో వాటన్నిటిని కూడా పాటిస్తూ వెళ్తే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అయితే భగవంతుడు ఎప్పుడైతే మనల్ని దగ్గర రావడానికి, మనల్ని దగ్గర తీసుకోవడానికి ఎలా అవకాశం ఉందనే దాని మీద నేను పరిశోధన చేసినప్పుడు, మనం ప్రకృతిని ఎప్పుడైతే ఆరాధిస్తామో అప్పుడు ఆయన మెస్ప్రైజ్ అయిపోతాడు మన మీదకి, మనకి వశీకరణ అయిపోతాడు ఆయన. అలా భగవంతుని కూడా ఒక ప్రకృతి శక్తిని, ఆ విశ్వశక్తిని కూడా మనం ఆవాహనం చేసుకునే అవకాశం పంచభూతాలను ప్రేమించిన నాడి మాత్రమే కలుగుతుందనేది నా రీసెర్చ్లో తేలిన అంశం. అందుకే మేము చేసే కార్యక్రమంలో పంచభూత సమన్వితంగా మేము ఈ కార్యక్రమం సంకల్పం చేయడం జరుగుతుంది, విశ్వశాంతికై చేయడం జరుగుతుంది. అలాగే మీరందరూ కూడా దీంట్లో పాలు పంచుకునే వాళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రాంలో రావటం వల్ల ఏమవుతుందంటే విశ్వశాంతికై మనం చేస్తున్న దానికి మీరు కూడా అటెండ్ అయ్యి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయటం వల్ల ఎప్పుడైతే మనం ఎదుటివారు బాగుండాలని ఎప్పుడైతే మనం కోరుకుంటున్నామో అప్పుడు భగవంతుడికి ఎంతో ప్రీతికరంగా మనం కనిపిస్తూ ఉంటాం. అలాగే భగవంతుడు మనతో ఉపవాసం చేస్తాడు, మనం కాదు, మనం చేయక్కర్లే. నాకు తెలిసి నేను ఉపవాసం చేయను, ఆయన మనతో చేయాలి, అలా చేయించుకోవాలి. అలా మనం ఒక ప్రాక్టికల్గా కూడా మనం చేస్తూ వెళ్ళినట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఇది ఒక విధానం అయితే మనం విశ్వశాంతి హోమం చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ప్రకృతికి కలుగుతుంది. దీంట్లో అనేక దివ్య వనమూలికలు నేను అనేక సంవత్సరాల నుండి సేకరించిన, అరణ్యాల నుండి సేకరించినవి కానివ్వండి, ఎక్కడి నుంచైనా సేకరించినవి, ఈ సుగంధ ద్రవ్యాలు, పదనికలు, మూలికలు, ఔషధ సుగంధ ద్రవ్యాలన్నింటినీ కూడా అనేకమైనటువంటి 1108 దాదాపు పైనే ఉంటాయి, ఇంకా చాలా. వాటన్నిటినీ కూడా మీ అందరి హస్తాలతో స్వయంగా హోమద్రవ్యంగా వాటిని వేయించడం జరుగుతుంది. అలాగే భూప్రపంచంలో ఉన్నటువంటి ముఖ్యమైన ప్రదేశాల నుండి, మన ఇండియాలో ఉన్నటువంటి అన్ని పాతాళాల నుండి కూడా, అంటే పాతాళ గంగల నుండి కూడా సేకరించినటువంటివి ఎన్నో రకాల నదీ జలాలు, పుష్కర తీర్థాలు అన్నిటినీ కూడా సేకరించిన వాటితో అనేక దివ్య సాలగ్రామాలకు మనం చూపించాను, చాలా మీకు మన టీవీలో చాలా చూపించాం, ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి. వాటన్నిటికీ కూడా ప్రత్యక్షంగా మీరు చూస్తూ వాటికి అభిషేకం చేసే అవకాశం ఏకకాలంలో ఆ సాలగ్రామాలన్నిటికీ అభిషేకం చేసే అవకాశం ఇక్కడ కలిగిస్తున్నాం. కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ యొక్క విశేషమైనటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇది నవంబర్ 4వ తారీఖున జరుగుతుంది విశ్వశాంతి హోమంగా ఈ కార్యక్రమం. అందులో కూడా ఆశ్లేష సర్పదోష నివారణ పూజ కూడా చేస్తున్నాం. ఈ ఆశ్లేష బలి అంటే ఏంటి, అందరూ కూడా బలి ఇవ్వటం అంటే నరకటమా ఏంటి ఇదే అనుకుంటూ ఉంటారు. ఈ బలి ఏంటని, ఆశ్లేష బలి అంటే మన యొక్క సంస్కృత భాషలో దీనికి చాలా అర్థాలు ఉన్నాయి. అయితే నైవేద్యము అంటాం దీన్ని.
బలిపీఠం కూడా ఉంటుంది దేవాలయాల్లో, అక్కడ అన్నం అవి పెట్టి చేస్తూ ఉంటారు. అలా నైవేద్యం పెట్టి చేసేదే ఆశ్లేషకి అధిపతి అయినటువంటి నాగదేవత ఆ యొక్క పూజ చేసే విధానం అన్నీ, అంటే వాటి యొక్క సంతతి మొత్తాన్ని కూడా, వాటి యొక్క సర్పజాతిని చక్కగా ఉన్నతిగా ఉండమని, వాటిని అభ్యున్నతిగా రమ్మని, వాటిని చక్కటి స్థితి పొందమని, అవన్నీ కూడా అభివృద్ధి చేసి భూగోళం మొత్తాన్ని కూడా సస్యశ్యామలం చేయమని చెప్పే ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం, అతి ప్రాచీనమైనటువంటి పూజా విధానం ఏదైతే ఉందో అదే ఆశ్లేష బలి పూజ. ఈ ఆశ్లేష బలి పూజ చేయడం వల్ల టోటల్ అన్ని నక్షత్రాలు కూడా యాక్టివేట్ అవుతాయి. అలాగే ఇక్కడ ఏకకాలంలో భూప్రదక్షిణ చేసే అవకాశం కూడా మనం కలిగిస్తున్నాం. అదే అంటే ఒక అద్భుతమైనటువంటి నక్షత్ర మండలంలో అందరూ జపం చేస్తూ ఆవాహనం చేస్తున్నట్లయితే ఆ టైంలో మనం కూడా అభిషేకం చేసిన తర్వాత ఈ యొక్క నక్షత్ర జపాలు మనం కూడా చేయడం జరుగుతుంది. మీ అందరి చేత కూడా మంత్ర జపం చేయిస్తూ వారందరినీ కూడా అద్భుతమైనటువంటి ఒక సన్నివేశంలో మీరు చూడొచ్చు. అది చాలా అద్భుతంగా ఉంటుంది. చెప్పడానికి మీరు త్వరలో మన లైవ్ చూపిస్తారు కాబట్టి అది చూడొచ్చు మీరు లైవ్లో కూడా. అలాగే పూజా టీవీ వారు కూడా లైవ్ ఇస్తారు. అలాగే యూట్యూబ్లో కూడా రుద్ర టీవీ అని చెప్పి యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు చూడొచ్చు. అలాగే విశ్వశాంతి హోమం యూట్యూబ్లో కూడా మీరు చూసినట్లయితే మీకు లైవ్ ఆ రోజు ప్రోగ్రాం అంతా లైవ్ వస్తుంది. దూర ప్రాంతాల్లోనూ రాలేని వారు ఎవరైనా ఉన్నట్లయితే లైవ్ కూడా చూడొచ్చు. ఈ ఆశ్లేష బలి పూజ అనేది 5 గంటల నుంచి 8 గంటల వరకు జరుగుతుంది. అలాగే ఉదయం 8 గంటల నుంచి గోపూజ తో ప్రారంభమై గణపతి పూజ ఇవన్నీ చేసుకుని నక్షత్ర మండల జపాలతో, సాలగ్రామ అభిషేకాలతో, చండీ హోమాలతో ఇవన్నీ కూడా 1 by 1 జరుగుతూ వస్తూ ఉంటాయి. కాబట్టి అంతా కూడా మీరు లైవ్ చూడటానికి ప్రయత్నం చేయండి. అలాగే రావాల్సిన వారు, దగ్గరలో ఉన్నవారు, రాదగిన వారందరూ కూడా, అవకాశం ఉన్న వారందరూ కూడా తలస్నానాలు చేసి శుద్ధిగా ఈ యొక్క కార్యక్రమానికి మనస్సు పూర్తిగా అంటే భక్తితో రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఏమి పూజా ద్రవ్యాలు ఏమీ తెచ్చుకోకర్లేదు, అన్నీ మా దగ్గరే ఉంటాయి. తప్పకుండా గురుగారు, మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు కాలర్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి, రుద్రాక్ష వైభవం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? మీ వైఫ్ పేరు? ఓకే అండి, వారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అంతేనా? తప్పకుండా అండి, గురువుగారు ఉన్నారు, మాట్లాడండి. హలో, చెప్పండి. నమస్తే గురువుగారు. నమస్కారం. ఏం లేదండి, మా మిస్సెస్ అరుణ కుమారి అండి. 7/2/1978 ఉదయం 8 గంటలకండి. ఓకే. తను వాళ్ళ ఫాదర్ పోస్టింగ్ గురించి అని ట్రై చేస్తున్నారు రైల్వేది. అది ఏమైనా తనకి అవకాశాలు ఉన్నాయా అంటే ట్రై చేస్తే దాని గురించి? తప్పకుండా అర్హత ఉంటే వస్తుంది కదా, దాంట్లో డౌట్ ఏముంది? అదే అంటే వస్తుందండి, అంటే కాకపోతే బాగా అంటే ట్రై చేస్తున్నాం, బాగా డిలే అవుతుంది, దేనివల్ల అనేది. దీంట్లో మీకు పూజలు అంటూ ఏముండవండి. మీరు చక్కగా ప్రతిరోజు కూడా సూర్యాష్టకాన్ని పారాయణ చేయమని చెప్పండి. తర్వాత వారికి అర్హత తగిన విధంగా ఉందో లేదో చూసుకొని ప్రయత్నం చేయమండి, తప్పకుండా జరుగుతుంది. ఈరోజు మన కార్యక్రమం ఏంటంటే విశ్వశాంతి హోమానికి సంబంధించి ఏదన్నా మీరు రాదలుచుకున్నా కూడా, అలాగే ఈ హోమం యొక్క ప్రత్యేకతలు తెలియజేయడం కోసం ఈ కార్యక్రమం కాబట్టి జ్యోతిష పరిశీలన కావాలనుకుంటే స్వయంగా మళ్ళీ సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. శుభం. ధన్యవాదాలండి. అలాగే నవంబర్ 4న విశ్వశాంతి హోమం, 15వ విశ్వశాంతి హోమం గురుగారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకున్నారు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా సాలగ్రామాలకు అభిషేకం చేసి వారి స్వహస్తాలతో అభిషేకం చేసే అవకాశాన్ని కూడా ఈ కార్యక్రమంలో ఇందులో కల్పిస్తారు. అలాగే సర్పదోష, నాగదోష అన్ని నక్షత్రాలకు శాంతి జరిగే విధంగా విశేషమైన పూజలు కూడా నిర్వహించబడతాయి. అలాగే ఆశ్లేష బలి పూజ కార్యక్రమం కూడా ముఖ్యమైన పూజా కార్యక్రమంగా ఇందులో జరగబోతోంది. అలాగే శ్రీకాళహస్తిలో నాగప్రతిమలు దేవాలయానికి సమర్పిస్తున్నారు గురువుగారు, వాటిని కూడా ఆ రోజు దర్శించుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తారు. గురుగారు, మరి ఈ విశ్వశాంతి హోమంలో ఇంకా ఎటువంటి విశేషమైన పూజలు జరగబోతూ ఉన్నాయి? ఇప్పుడే మనం అనుకున్నాం శ్రీకాళహస్తికి నాగ ప్రతిమ ఇవ్వటం అనేది నాకు స్వప్న దర్శనంలో, మేము ఆల్రెడీ ఈ యొక్క ఆశ్లేష బలి పూజ అయిపోయిన తర్వాత నాగప్రతిష్ఠ చేస్తాం. అలా విశ్వశాంతికి నాగప్రతిష్ఠ చేసిన మొదటి శిల మీదే అని చెప్పి అక్కడ అందరూ కూడా కొనియాడారు ఆ దేవాలయంలో కూడా. అలాంటి అద్భుతమైనటువంటి సన్నివేశం నాకు స్వప్న దర్శనంలో వెండి శిలతో తయారు చేసింది కనపడింది. సరే చేద్దామనే ఆలోచన వచ్చింది. ఎమ్మటే కార్యరూపం దాల్చి దానికి స్కెచ్ వేయటం జరిగింది. అంతలో ఒక అమ్మవారు, ఒక ఆమె వచ్చారు. వారు ఇలా నా కళ్ళలో కనపడి వెండితో తయారు చేయించి మీ చేతుల మీద కాళహస్తికి ఇవ్వమని వచ్చారండి అని ఆమె తీసుకొచ్చి 1 kg వెండి ఇచ్చారు. అది ప్రారంభ సూచికగా ఆ రోజు మొదలు పెట్టాము. దిగ్విజయంగా జరిగిపోయింది. అది తయారవుతుంది, ఇంకొంచెం ఫినిషింగ్లో ఉంది. ఒక మహాశిల్పి దాన్ని తయారు చేస్తున్నారు. అదేవిధంగా వాటిని శాశ్వతంగా దేవాలయంలో ఉంచే విధంగా తయారు చేయడం జరుగుతుంది.
ఈ పూజలో పాల్గొనే వారందరూ కూడా దాన్ని దర్శించి స్పర్శతో అలాగే అభిషేకం చేసే అవకాశం కూడా కల్పిస్తున్నాం కాబట్టి తప్పకుండా ఈ యొక్క అద్భుతమైనటువంటి అవకాశాన్ని అందరూ కూడా పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క మూలికల యొక్క ప్రభావం వల్ల ఆరోగ్య స్థితి అంటే ఆరోగ్యపరంగా బాగోని వారు చాలామంది పోయినసారి వచ్చారు. వారందరూ కూడా చాలా బెనిఫిట్స్ పొందారని చెప్పారు. అదేవిధంగా చాలా వరకు కూడా గండకాలంలో బయటపడిన వాళ్ళు చాలామంది వచ్చారు. అలాగే ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న వారు పోయినసారి చాలామంది ప్రెగ్నెన్సీ అయి ఉన్నారు. మేము రమ్మంటారా వద్దా అని వాళ్ళు బాధపడుతున్నారు. రావద్దమ్మా, మీరు కావాలంటే టీవీలోనే చూడండి, నెలలు నిండి ఉన్నారు చాలామంది, అలా వద్దని చెప్పడం జరిగింది. అలా వివాహాలైన వాళ్ళు, విదేశాల్లో ఉన్నవారు, ఇలా అనేక రకాల ప్రయోజనాలు దాదాపుగా 98% అందరికీ ప్రయోజనాలు కలిగాయని చెప్పుకోవచ్చు. అదే ఇక ఇది పూర్తిగా మనం చూసినట్లయితే కామ్య సిద్ధికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంగా చెప్పుకోవచ్చు. ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తొలగిపోయే అద్భుతమైనటువంటి ప్రణాళిక ఈ కార్యక్రమంలో రూపొందించడం జరిగింది. ఎంతో దీంట్లో పరిశోధనాత్మకంగా ఎంతో మందిని దీని మీద విచారించి ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికను రూపొందించి ఒకే రోజు ఒక పరిహార క్రమాన్ని తయారు చేసి సాయంత్రానికి మనం పూర్తి చేసుకునే విధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. చాలా అద్భుతంగా, చెప్పడానికి అలవి కానంత అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఈ కార్యక్రమం అంతా చాలా ప్రత్యేకతలు, ఎప్పుడు చూడని విధంగా ఈ కార్యక్రమం నడుస్తుంది. అరే ఈ పూజ ఇక్కడ ఎప్పుడు చూడలేదు, ఇది ఎట్లా చేయటం, ఇది చూడలేదే అని ప్రతి ఒక్కరు అనుకోవాల్సిందే ఆ కార్యక్రమం. ఎందుకంటే అంత అద్భుతంగా జరుగుతుంది, చాలా విశేషంగా జరుగుతుంది. చాలామంది ప్రముఖులు కూడా వస్తున్నారు. ఒకవేళ చాలామంది ప్రముఖులు కూడా ఫోన్లు చేస్తున్నారు, మేము రావచ్చా అని. తప్పకుండా అందరికీ ప్రవేశం ఉంటుంది. చక్కగా అందరికీ కూడా చక్కటి ప్రదేశం అది. చాలా బాగా అన్ని సదుపాయాలు చేస్తున్నాము. ఎవరైనా కూడా ప్రముఖులు రావాలనుకున్నా కూడా ముందుగా యొక్క కనిపించే నెంబర్కి కాంటాక్ట్ చేసినట్లయితే తగిన సదుపాయాలతో వారిని కూడా ఆహ్వానించడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా అందరికీ నేను ఆహ్వానం పలుకుతున్నాను. అయితే చాలా వరకు కూడా చాలా విశేషంగా భక్తులు వస్తారనే ఆలోచనతోనే తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి అందరికీ కూడా ఆహ్వానం పలకటం జరుగుతుంది. గురువారు, అయితే మనం ప్రతి ఏ పూజా కార్యం మొదలుపెట్టినా అందులో చాలా నియమాలు నిష్టలు అంటూ పాటించడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ కార్యక్రమంలో కూడా ఎటువంటి పాల్గొనాలి అనుకున్న వాళ్ళు ఎటువంటి నియమాలు పాటించాలి? అంటే అశౌచంతో ఉన్నవారు రాకూడదు, అలాగే స్త్రీ సమస్యతో ఉన్నవారు రాకూడదు. అందుకే తలస్నానం చేసి రమ్మన్నాం. ఇంకా ఏం చెప్పక్కర్లా. తలస్నానం చేసి రమ్మంటాం అంటే దాని అర్థం ఏంటంటే మీరు శుచిగా రండి అని అర్థం. కాబట్టి అలా వస్తే సరిపోతుంది. అలాగే ఇంకా చాలామందికి డౌట్స్ కూడా ఉన్నాయి. మేము పలానా టైం అయ్యింది, మాకు ఇలా ఉంది, ఈ టైంలో ఉంది, ఇలా ఉంది అని ఫోన్లు చేస్తున్నారు. కాబట్టి ఏదైనా డౌట్స్ ఉన్నా, రావాలనే ఆతృత ఉన్నా అలాంటి వారు కాంటాక్ట్ చేసినట్టయితే తగిన జవాబులు నేను ఇవ్వటం జరుగుతుంది. ఉదయం ఎన్ని గంటల నుంచి పూజ? ఉదయం 8 గంటల నుంచి 8 గంటలకల్లా చేరుకుంటే మియాపూర్ క్రాస్ రోడ్స్ దగ్గర బాచుపల్లికి వెళ్ళే రోడ్లో మనకి నరేన్ ఎస్టేట్స్ అని కొంచెం క్రాస్ రోడ్స్ దాటి లోపలికి వచ్చినట్లయితే రైట్ సైడ్లో మనకి నరేన్ ఎస్టేట్స్ అని ఉంటుంది. లోపలికి వచ్చినట్లయితే నరేన్ గార్డెన్స్ ఉంటుంది. అన్నీ కూడా బోర్డ్స్ అవన్నీ ఉంటాయి. చక్కగా అందరికీ ఆహ్వానం అనే బోర్డు ఉంటుంది, అందరూ రావచ్చు. మరొక విషయం గురించి మనం చదివాము ఇందాక, అందరికి కూడా వచ్చిన భక్తులందరికీ కూడా సాలగ్రామాలకు స్వయంగా అభిషేకం చేసే అవకాశం కల్పిస్తా అంటున్నారు. దాని గురించి వివరిస్తారు. సాలగ్రామం అనేది చాలా ఒక అద్భుతమైనటువంటి, భగవంతుడు ఉన్నాడు అని చెప్పే ఒక అద్భుతమైనటువంటి నిదర్శనంగా మనం ఆ సాలగ్రామాల ప్రతిమలు మనం ఎన్నో చూపించాం. ఒక శివలింగం, దాని మీద జటాజోటం, అలాగే ఒక శ్రీపాదం, దాని పాదముద్రలు, అలాగే విష్ణు అంశతో ఉన్నటువంటి సుదర్శన చక్రం, శంఖ్, ఇలా ప్రతిదీ కూడా ఒక ఆంజనేయ స్వామికి సంబంధించిన హనుమత్ సాలగ్రామం, హైగ్రీవునికి సంబంధించిన హైగ్రీవ సాలగ్రామం, లక్ష్మీనారాయణమూర్తులు, అలా షట్చక్ర సీతారాము, ఇలా అనేక సాలగ్రామాలు, ఎన్నో దశావతారాలకు సంబంధించిన మత్స్య సాలగ్రామం, కూర్మ సాలగ్రామం, వరాహ సాలగ్రామం, ఇలా ఎన్నో సాలగ్రామాలు నేను సేకరించడం జరిగింది. ప్రతి సాలగ్రామంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి సాలగ్రామాలు ఉన్నాయి. వాటి వెనక ఎంతో స్టోరీ కూడా ఉంది. చాలా అంటే ఆ సాలగ్రామం లభించే తీరు అంటే ఏదో డబ్బులు ఇచ్చి తీసుకోవడం అనే కాన్సెప్ట్ కాదు అక్కడ. అది ప్రతి సాలగ్రామం సేకరణలో ఒక చిన్న కొత్త కథతో స్టార్ట్ అవటం, అది నా అనుభవాలు. వీటి యొక్క ప్రాముఖ్యత అనేది ఎంత అనేది చెప్పనలవి కానిది. నాకు చాలా అనుభవాలు సాలగ్రామాలతో ఉన్నాయి. అలాగే ఆ సాలగ్రామ మహిమ కూడా నేను పొందటం జరిగింది. వాటి యొక్క వైబ్రేషన్స్ మా యొక్క పూజా మందిరంలో చూసినట్లయితే చాలామంది రాగానే అది అక్కడే తన్మయత్వం చెందుతారు. అలాంటి అద్భుతమైన వైబ్రేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి. అలాగే ఈ దివ్య హోమ యొక్క ఆ యొక్క వైబ్రేషన్స్ వల్ల కూడా చుట్టూ కూడా సస్యశ్యామలం అవుతుంది.
అలాగే ఈ హోమం యొక్క విభూతి కానీ కూడా ధరించిన వారికి కూడా మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రదేశం అంతా కూడా శక్తి వలయంలో ఉంటారు కాబట్టి ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అక్కడ పటాపంచలు అయ్యే అవకాశం ఉంటుంది. తప్పకుండా గురుగారు, ధన్యవాదాలు. నవంబర్ 4న గురువుగారి ఆధ్వర్యంలో 15వ విశ్వశాంతి హోమం జరగబోతోంది. ఈ కార్యక్రమంలో అందరూ ఆహ్వానితులు, అందరూ పాల్గొనవచ్చు. పాల్గొనాలి అనుకున్న వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. గురుగారి వ్యక్తిగత నంబర్కి ఫోన్ చేసి ఈ కార్యక్రమానికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా మీరు తెలుసుకోవచ్చు. అలాగే అందరికీ సాలగ్రామాలకు అభిషేకం చేసే అవకాశం కూడా ఈ కార్యక్రమంలో భక్తులందరికీ కల్పిస్తారు. అలాగే సర్పదోష, నాకదోష, అన్ని నక్షత్రాలకు శాంతి జరిగే విధంగా విశేషమైన పూజలు కూడా జరగబోతూ ఉన్నాయి. ఆశ్లేష బలి పూజ కూడా ముఖ్యమైన పూజా కార్యక్రమంగా మనం చూడబోతున్నాం నవంబర్ 4వ తారీఖున. అలాగే శ్రీకాళహస్తిలో నాగప్రతిమలు దేవాలయానికి సమర్పిస్తున్నారు గురుగారి ఆధ్వర్యంలో. మరి వాటిని కూడా మీరు ఆ రోజు దర్శించుకునే అవకాశం కల్పిస్తుంది. గురుగారు కాలర్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడతాం. నమస్తే అండి, రుద్రాక్ష వైభవం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నమస్తే అండి, మీ పేరు? రఘురామ్ అండి నా పేరు. రఘురామ్ గారు, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ ఓం నమ శివాయ. నమస్కారం అండి. ఓం నమ శివాయ, చెప్పండి. సార్ నాది శతభిష హలో. నేను చాలా బాధలు పడుతున్నాను. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యామిలీ కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఉద్యోగం కానీ, తర్వాత రిజైన్ చేసేయడం, తర్వాత మానసికంగా చాలా ఇదిగా ఉంది. నేను ఇవన్నీ చెప్తే మీరు చెప్పగలరా అసలు? లేకపోతే అసలు ఓకే అండి, మీరు పూర్తి స్థాయిలో సర్పదోషాన్ని అనుభవిస్తున్నారు కాబట్టి మీరు తప్పకుండా ఈ కార్యక్రమానికి విచ్చేయాల్సిందిగా చెప్తున్నాను. మీరు ఎక్కడున్నారు ఇప్పుడు? నేను ఇప్పుడు భద్రాచలం అండి, కానీ నేను రేపు వస్తున్నాను హైదరాబాద్. నేను ఉండేది అంటే లేదండి, ఇప్పుడు నన్ను స్వయంగా కలిసే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడు అనుష్ఠానంలో ఉంటాము. ఇది ఈ రోజుతో అయిపోతుంది కాబట్టి తప్పకుండా కలిసే అవకాశం ఉండదు. ఎందుకంటే సాలగ్రామాలకి అన్నిటినీ కూడా శుద్ధి చేసే అవకాశాలు ఇప్పుడు ఉంటాయి. ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు కలిసే అవకాశం లేదు. మీరు కావాలనుకుంటే ప్రోగ్రామ్కి మీరు 4వ తారీఖు సంప్రదించండి. 4వ తారీఖున ప్రోగ్రామ్కి రండి, ఈ కార్యక్రమంలో పాల్గొనండి. అలాగే మీరు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు ఎలా రావాలనేది మీరు కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది అక్కడ, అది చూసి ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసినట్టయితే మీకు వివరాలు తెలియజేస్తారు. శుభం. ధన్యవాదాలండి. గురుగారు, మనం వింటూ ఉన్నాం ఎంతోమంది ఎన్నో వ్యక్తిగత సమస్యలతోనే బాధపడుతూ ఉన్నారు. అలాగే రకరకాల నక్షత్రాల వాళ్ళు కూడా ఉన్నారు. మరి వీరందరికీ ఆ కార్యక్రమంలో ఆ రోజు శాంతి జరిగే విధంగా పూజలు జరుగుతాయి అన్ని నక్షత్రాల వారికి. తప్పకుండా ఈ కార్యక్రమంలో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే తల్లిదండ్రుల దగ్గర నుండి ఆశీర్వాదం తీసుకొని రావాలి. అదేవిధంగా గోపూజ దగ్గర వచ్చిన వారందరూ గోపూజ దాటిపోయిన తర్వాత వచ్చినా కూడా గోప్రదక్షిణ చేసి లోపలికి రావాలి. ఇది ఒక నియమంగా మీరు పెట్టుకొని అందరూ వచ్చేవారందరికీ కూడా మేము తెలియజేయడం జరుగుతుంది. తప్పకుండా ఆ కార్యక్రమంలో ఆ విధంగా చేయండి. అలాగే అనేక సమస్యలతో బాధపడుతున్న వారందరికీ కూడా ఇది నేను ఎన్నో సంవత్సరాలుగా పరిశోధనాత్మకంగా ఈ యొక్క విశేషమైనటువంటి రెమెడీని క్రియేట్ చేయడం జరిగింది. ఇది ఎంతటి అద్భుతంగా ఉంటుందంటే మీరు రేపు ప్రోగ్రాం చూస్తారు కాబట్టి మీకే అర్థమవుతుంది. అలాగే దీంట్లో పాల్గొన్న భక్తుల యొక్క అభిప్రాయాలు కూడా మనం ఆన్ ది స్పాట్ అక్కడే మనం తెలియజేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా చాలా సమస్యలతో బాధపడుతున్నాము అంటే మీ స్వయంకృతం ఎంత అయితే ఉందో అంత, అలాగే మీకు సంబంధించి తెలియక చేసిన పాపకృతం కూడా ఉంటుంది. అలాగే మీరు వీటన్నిటిని కూడా తొలగించుకోవడానికి ఎలాంటి పరిహారాలు చేయాలో అక్కడ కూడా తెలుసుకోవటం కూడా మీకు కొద్దిగా పుణ్యం ఉండాలి. ఆ పుణ్యం వల్లే ఈ పరిహారం చేసే కలిగే అవకాశం మీకు కలుగుతుంది. ఆ అవకాశం కలగాలంటే మీకు కావాల్సిన అవకాశం కలగాలి అంటే మీకు పుణ్యం అనే ఉండవలసిన దానికి భగవంతుని యొక్క దృష్టి మీ మీద ఉండాలి అంటే ఏదో కొద్దిగా గొప్ప మీరు పుణ్యం చేసేట్టుగా ఉండాలి. కాబట్టి అందుకని మీరుగా వచ్చేటప్పుడు తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకొని రండి. ఒకవేళ మీకు తల్లిదండ్రులు అందుబాటులో లేకపోతే వారిని స్మరించి బయలుదేరండి ఈ కార్యక్రమానికి. అలాగే ఇక్కడ కార్యక్రమానికి వచ్చినప్పుడు గోప్రదక్షిణ చేసి లోపలికి రండి. గోపూజ వరకు మీరు ఎర్లీగా వచ్చేస్తే 8 కల్లా వచ్చేసినట్లయితే 8:50కి గోపూజ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు తొందరగా వచ్చినట్టయితే మాతో పాటు అందరూ కూడా గోపూజ చేసే అవకాశం కలిగిస్తాం. అలాగే గోపూజ అయిపోయిన తర్వాత వచ్చినా కూడా అంటే మీరు 9:30, 10 లోపు వచ్చినా కూడా గోప్రదక్షిణ చేసుకుని లోపలికి రావడానికి మంచి ఫలితాలు ఇస్తుంది. శుభం.
తప్పకుండా గురుగారు. అలాగే నవంబర్ 4న 15వ విశ్వశాంతి హోమం గురువారి ఆధ్వర్యంలో జరగబోతోంది. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి గురుగారి వ్యక్తిగత నంబర్లను సంప్రదించవచ్చు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా సాలగ్రామాలకు అభిషేకం చేసే అవకాశాన్ని కల్పిస్తారు. అలాగే సర్పదోష, నాగదోష, అన్ని నక్షత్రాలకు శాంతి జరిగే విధంగా విశేషమైన పూజా కార్యక్రమాలు కూడా జరగబోతున్నాయి. ఆశ్లేష బలి పూజ కూడా జరగబోతుంది. అలాగే శ్రీకాళహస్తిలో గురువుగారి ఆధ్వర్యంలో నాగప్రతిమలను దేవాలయాలకు సమర్పిస్తారు. వాటిని కూడా మీరు అందరూ వచ్చిన భక్తులు దర్శించుకునే అవకాశం కూడా కల్పిస్తున్నారు. గురుగారు, ఈరోజు కార్యక్రమంలో పాల్గొని విశ్వశాంతి హోమం గురించి, కార్యక్రమ విశేషాల గురించి మా ప్రేక్షకులకు అందరికీ వివరించినందుకు ధన్యవాదాలు. చూశారు కదండి, ఇది వాటి రుద్రాక్ష వైభవం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. Thank you.